హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఎలాంటి తాకట్టు లేకుండా, అంటే ఎలాంటి షూరిటీ అనేది లేకోకుండా లోన్ అనేది అయితే కనుక పొందవచ్చు. సో ఎవరెవరు అర్హులవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ పథకం ద్వారా అయితే కనుక ఎలాంటి హామీ లేకుండా 10,000 నుంచి 50,000 వరకు అయితే కనుక రుణాలను అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక వీధి వ్యాపారులు ఉంటారు కదా, సో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కనుక ఈ పథకానికి అయితే అర్హులైతే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పిఎం స్వనిధి పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ అంటారు కదా, సో వీరికి అయితే కనుక పెట్టుబడి సాయం కోసం అయితే కనుక ఆర్థిక సాయం 10,000 నుంచి 50,000 వరకు ఎలాంటి గ్యారంటీ అనేది లేకుండా సో రుణం అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా మనకు వడ్డీ రేటు సకాలంలో చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ కూడా అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కూరగాయలు అమ్మేవారు, పండ్లు అమ్మేవారు, పూలు అమ్మేవారు, టీ బండి, టిఫిన్ సెంటరు, పానీపూరి బండి నడిపేవారు, చెప్పులు కుట్టుకునేవారు, బట్టలు ఇస్త్రీ చేసేవారు, బార్బర్లు, చిన్న హోమ్ అప్లయన్సెస్ ఇచ్చేవారు, బొమ్మలు అమ్మేవారు, ఇతర చిరు వ్యాపారులు, వీళ్ళందరూ అయితే కనుక ఈ పథకానికి అర్హులు అవుతారనమాట. అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఏ అర్హత ఉండాలి అంటే కనుక పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ముఖ్యంగా మనకు ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీ ULB జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా ID కార్డ్ అనేది కనుక కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది ఉంటేనే మీకు ఈ పథకానికి మీరు అప్లై అనేది అయితే కనుక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు రుణ పరమతి ఏ విధంగా ఉంటుంది, సో డబ్బులు ఎంతెంత ఇస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మొదటి విడత కింద అయితే కనుక 10 నుంచి 15,000 రూపాయలు, అంటే గరిష్టంగా మొదటి విడతలో 15,000 రూపాయలు అనేది అయితే ఇస్తారు. 1 సంవత్సరం కాల పరిమితి అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అది మీరు పేమెంట్ చేసిన తర్వాత, అంటే కంప్లీట్ చేసిన తర్వాత రెండోసారి మీరు లోన్ చేసేటప్పుడు 20 నుంచి 25,000 అయితే అందించడం జరుగుతుంది. అంటే గరిష్టంగా 25,000 అయితే రెండో విడతలో ఇస్తారనమాట. అది కూడా మీరు చెల్లించిన తర్వాత మూడో విడతలు అయితే కనుక 50,000 రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మొత్తంగా 3 విడతల్లో మీకు 90,000 రూపాయల వరకు అయితే కనుక లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వడ్డీ అయితే ఎట్లా ఉంటుందంటే మీరు సకాలంలో వడ్డీ అనేది చెల్లిస్తే 7% వడ్డీ రాయితీని అయితే కనుక మళ్ళీ మీకు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీకు ఆధార్ కార్డ్ అనేది అయితే ఉండాలి, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది అయితే కనుక ఉండాలి, బ్యాంక్ ఖాతా వివరాలు అనేది అయితే ఉండాలి. సో మీరు ఈ పథకానికి అయితే కనుక సో డైరెక్ట్గా అయితే కనుక అప్లై అనేది అయితే కనుక చేసుకోవచ్చు. వెబ్సైట్ ఏంటి అంటే కనుక మీరు ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక pmswanidhi.moHUA.gov.in వెబ్సైట్లో అయితే కనుక అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పథకం లాస్ట్ డేట్ ఏంటంటే కనుక సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం కాబట్టి సో ప్రస్తుతం సో మోడీ ఉన్నంతకాలం అయితే కనుక ఈ పథకం అనేది అయితే కనుక అమలు అయితే అవడం జరుగుతుందన్నమాట. సో లాస్ట్ డేట్ అంటూ ఉంటే మనకు 2030 మార్చి 31 వరకు అయితే కనుక అమలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ యొక్క రుణం అయితే ఇస్తారు. సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో కూడా అయితే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒకవేళ నేను నెక్స్ట్ వీడియోలలో అయితే చెప్తాను. ఇప్పుడు పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.